హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే చాలండి. ఎప్పుడు ఇడ్లీనే కాకుండా ఇలా పిల్లలకి కొత్తగా కొంచెం వెరైటీగా ఇలా స్నాక్ రెసిపీని చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 10 నిమిషాల్లో స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టచ్చు. టిఫిన్గా కూడా చేసి పెట్టచ్చు. ఈ రొట్టె చేయడానికి ముందుగా ఇక్కడ నేను ఒక 2 కప్పుల ఇడ్లీ పిండి వేసుకుంటున్నానండి. ఇది 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల రవ్వ వేసుకొని చేసుకున్న ఇడ్లీ పిండి. పొట్టు మినపప్పుతో చేసుకున్నాను, అందుకే అక్కడ కొంచెం కొంచెం పొట్టు ఉంది. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, ఒక 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ గింజలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిని ఇదంతా బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక ఇనుప కడాయిని తీసుకోండి, లేకపోతే నాన్ స్టిక్ అయినా తీసుకోండి. అల్యూమినియం తీసుకోవద్దు, అంటుకుపోతాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2 గరిటెలు వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నట్టు అనుకోండి. ఇలా అంతా అనుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక 3-4 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోండి. ఇప్పుడు మూత తీసేసి అట్లకాడతోటి ఇలా నిదానంగా సైడ్స్ ముందు అనుకొని తర్వాత స్లోగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టకుండా ఒక 2-3 నిమిషాలు మళ్ళీ కాల్చుకోండి. అంతేనండి, 2 వైపులా కాలిన తర్వాత తీసేయండి. ఎంతో కమ్మగా ఉండే ఇడ్లీ పిండితో ఈ రొట్టె రెడీ అయిపోతుంది. ఇలాగే మిగిలిన పిండి అంతా వేసేసుకోండి. అంతేనండి, టమాటో కెచప్తో కానీ లేదా పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేయండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.